రాష్ట్రం మొత్తం మీద కూడా నేను వచ్చిన తర్వాతే పేదవాడు అనేవాడికి జీవన ప్రమాణాలు పెరిగాయి. గతంలో జన్మభూమి కమిటీలతో మోసపోయాడు పేదవాడు. ఈరోజు వాలంటీర్ల ద్వారా అభివృద్ధి చెందుతున్నాడు. ఆ సమస్యలు తెలుసుకుంటున్నాం మేము. అప్పుడు జన్మభూమి కమిటీల ద్వారా ఏ రంగా టీడీపీ వాళ్ళు లబ్ధి పొందారని చెబుతున్నారు. అదే పరిస్థితి ఇప్పుడు కూడా ఉంది. వాళ్ళ వైసీపీ వాళ్ళకే చెందుతున్నాయి. ఏది వచ్చినా కానీ, ఏ కాంట్రాక్ట్ వచ్చినా కానీ, ఏ లిక్కర్ షాప్ ఉన్నా కానీ, లేకపోతే ఏది వచ్చినా కానీ వాళ్ళే కదా. ఇంకా సామాజిక వర్గం పేరు ఎత్తడం నాకు పద్ధతిగా ఉండదేమో. కొంచెం నాకు కామన్ సెన్స్ ఉంది కాబట్టి మీకు తెలుసు. మేము ఎత్తినేత పని మీరు కూడా అర్థమై ఉంటుంది. అంటే మనం అది పక్కన పెట్టాలి. అది ఒక సామాజిక వర్గం అనేదాన్ని పక్కన పెట్టాలి మనం. ఎందుకంటే మనం అది కొంతమందికి ఇబ్బంది కలుగుతుంది. కానీ అతను అలా చేస్తున్నాడా లేదా? ఇప్పుడు సలహాదారులు ఉన్నారయ్యా, ఆయనకి ఎంత పోతున్నాయి సలహాదారులు? సజ్జల రామకృష్ణారెడ్డికి 1,40 కోట్ల, ఈ 500 1,40 కోట్లు ఆయనకు ఒక్కడికి. ఏం సలహాలు చెప్తున్నాడు ఆయన? డిఫాక్టో ముఖ్యమంత్రి. ఆయన చెబితే ఎవరే చేసినా కానీ ఇవాళ ఆయన మంగళగిరిను పొన్నూరు 2 సార్లు ఓటు హక్కు ఉంది ఆయనకి. శవనభారం పూర్తి చేసామన్నా నాకు 2 సార్లు ఓటు తీసేయించుకున్నాడా? రేపే గన్నాయి పోయి ఆయన కూడా ఎత్తాడు. ఎట్టో కట్ట దొంగతనంగా రౌడీ విధంగా. అంటే ఈరోజు దళితుల పక్షాన మేనమామ ఉన్నానని చెప్పి దళితులకు కూడా దళితుల పక్షాన అంటే కొంత వీళ్ళ పూర్వ కుటుంబ నేపథ్యంలో ఇంకా కొంతమంది దళితులు ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి అభిమానంగా ఉంటే ఉండొచ్చు. కానీ వాళ్ళలో కూడా కొద్దిపాటి వ్యతిరేకత ఉందండి. అది అంటే ఈరోజు వాళ్ళ ఆత్మగౌరవం నిలబెట్టేలాగా విజయవాడ నడిపోతున్న విగ్రహం పెట్టాను, అంబేద్కర్ విగ్రహం అని చెప్పి మాట్లాడుతున్నారు. రాజధానిలో ఏర్పడిన విగ్రహాన్ని వదిలేసి విజయవాడ నడిపొడికి ఎందుకు వచ్చావు? తెలుగుదేశం గవర్నమెంట్ చేసిందాన్ని ఏది నువ్వు అడుగు పెట్టవా? ఇవాళ అసలు పరిపాలన విజయవాడలో ఎందుకు చేస్తున్నావు? అక్కడే కట్టుకొని పోయావా? లేకపోతే బిల్డింగ్లు అద్దెకు తీసుకొని పెట్టకపోయావా? చంద్రబాబు కట్టిన బిల్డింగ్లో ఎందుకు ఉంటున్నావు నువ్వు? అసలు ఆ లెక్కొస్తే ఉండకూడదు కదా. ఇప్పుడు దళితులకి కొంత సంక్షేమ పథకాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన అన్ని పథకాలు కంటిన్యూ చేయాల్సిందేనమ్మా. చేయకుండా ఉండకూడదు, ఉండాలి, చేయాలి. కానీ ఈయన డెవలప్ చేస్తాడు. కొంత అభివృద్ధి అనేది జరుగుద్ది. సంపద పెరగాలి కదా. మన సంపద లేకుండా ఖర్చు పెట్టకుండా పోతే నువ్వు రోజు 400 సంపాదించి 300 ఖర్చు పెడితే 100 రూపాయలు మిగులుతాయి. నువ్వు 400 కూడా సంపాదించుకుంటే రోజుకి 500 అప్పు తీసరా అప్పు అని ఇంట్లో వాడితే అమ్మంటే అప్పు తెచ్చి వాడితే నువ్వు ఎలా ఎంతకాలం నిలబడగలుగుతావు? నిలబడలేవు కదా. బీహార్ లాగా బీహార్ వాళ్ళు ఇప్పుడు వచ్చి మన పల్లెల్లో కొంతమంది కూలి పని చేస్తున్నారు. పేడకళ్ళు తీసి మనకి గేదెల కాడ పేడకళ్ళు తీసేసి పాలు పిండి రోజు నెలకు వాళ్ళకి 18,000 ఎంత ఇస్తారమ్మా. మన ఆంధ్ర వాళ్ళు కూడా పరిస్థితి కావాలని కోరుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నీకు 2 ఆడపిల్లలు ఉన్నావు, నువ్వు బంగారులాగా చదువుకున్నా కూడా నీకు 1,000 కోట్లు 1,00,000 కోట్లు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. మరేంటి బాబాయ్, ఆయనేమో నేనే గెలుస్తాను 175 అని సవాల్ చేస్తున్నాడు కదా. 175 గెలవడయ్యా, 175 గెలవడం 50 లోన్ ఎందా అని చెప్పాను. మరోసారి చెబుతున్నా అది సంగతి. మరి మంత్రులు చూసే ఉంటారు మీరు, నోటికి వచ్చినట్టు అసెంబ్లీలో మాట్లాడతారే. వాడికి వాళ్ళు కుటుంబాలు తీసుకొచ్చి తిడడం కానీ వాళ్ళు ఎవరైతే తిడతారో వాళ్ళే మంత్రులుగా చేస్తాడు కదయ్యా. లేకపోతే చేయడు కదా. అది చెప్పాడు కదా పబ్లిక్గా. మొన్న ఒక ఎంపీను నన్ను తిట్టమన్నారయ్యా, నేను తిట్టలేదు. నువ్వు పదవి ఇస్తే లేదా లేదు సంస్కారం కాదు. ఇదే సంస్కారం కంటిన్యూ అయితే ముందు ఎలా ఉంటుంది? అది కాదు కదా. ఐటీ మంత్రిగా చేశాడు. ఏమైనా అభియోగాలు ఉన్నాయా? ఏమైనా దూసుకున్నాడా? ఐటీ రంగంలో బాగా అభివృద్ధి చేయడానికి అర్హుడు. వీళ్ళేదో అది ఇది ఏమీ చేయలేడని చెప్పుకోవడం కరెక్ట్ అయింది కాదు. అది అంటే ఆయనకి పరిణితి చెందలేదు. ఇంకా కావాలని చంద్రబాబు నాయుడు ప్రజల మీద రుద్దుతున్నాడు లోకేష్ని. పోయినసారి పరిణతి చెందాడో చెందలేదో ఇచ్చాడు మంత్రి పదవి కాసేపు అనుకుందాం మీరు అడిగినట్టుగానే. కానీ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఏ అనుభవం ఉందని మరి ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు? ఎన్టీ రామారావుకి ఏ అనుభవం ఉందని ముఖ్యమంత్రి అయ్యాడు? ఎడ్యుకేషన్ ఉంది, అర్హతలు ఉన్నాయి, చేయగలిగే సత్తా ఉంది, యువకులు ముఖ్యమంత్రి కావాలని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 73 ఏళ్ళు వచ్చినా కానీ 37 ఏళ్ళ యువకుడితో సమానంగా ఆరోగ్యం. మరి ఆ రోజు యువకుడు అనే కదా జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు కదా. మరి ఈ రోజు మళ్ళీ యువకుడే అంటున్నారు. కాదు అతను యువకుడని గెలిపించినందుకు ఏం చేశాడు? రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. మరలా యువకులు నమ్మే అవకాశం ఉంటుందంటారు. నమ్మరు. కేవలము ఆయన కులాలని టార్గెట్ చేసుకుంటా కొన్ని కులాలని అసలు చెప్పుకోకూడని ఈ విషయాలు బయటికి వెళ్తాయా? మరి ఇట్లా మన పబ్లిక్లో ఇలా కులాల గురించి మాట్లాడకూడదేమో కదా. అంటే ఆయనే ప్రస్తావిస్తున్నారు కదా, పెత్తందారులు ఒక సామాజిక వర్గమే రాష్ట్రంలో ఎవరు వ్యాపారం చేస్తే ఆ సామాజిక వర్గం ఎవరు చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ మంత్రులు ఎంతమంది అండి? రాయలసీమలో 42 సీట్లు ఉంటే ఎన్ని ఇచ్చాడు? 52 సీట్లు ఉంటే తన సమాచారం ఎన్ని ఇచ్చాడు? ఓన్లీ రిజర్వ్డ్.
మిగతా అన్ని నియోజకవర్గాలు ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారు కదా. మరి మాట్లాడి మీరు ఎలా మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు? మరి ఆయన బహిరంగంగా చెబుతున్నాడు, మరి ఇదేవాళ్ళు ఉన్నప్పుడు ఎవరైనా ఏదో చెప్తారు కదా. అది కరెక్ట్ కాకపోయినా కానీ జనం ఏదో చెప్పేటప్పుడు నేను చెబుతున్నా కానీ మీరు వింటున్నారు కదండి. నువ్వు చెప్పేదాన్ని తప్పు ఉందని అంటే తప్పు ఉంటే అనొచ్చు, అనలేదు కదా. మరి ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడు నా కుటుంబాన్ని విడగొట్టి షర్మిలాని కావాలని తీసుకొచ్చారని. షర్మిలాని ఎవరు ఎడగొట్టారండి? ఆమె రాజకీయం అభివృద్ధి చెందడానికి అన్న ఒక చోట చెల్లె ఒక చోట ఉండి 2 రాష్ట్రాల్లో ఛాన్స్ దొరికితే చేయాలని చూసుకుంటున్నారు అంతే. ఆమె వల్ల అంతగా ఎఫెక్ట్ పోతే ఉండకపోవచ్చు. అంటే ఎలా ఉంటుంది? 2 నెలల ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎలా ఉండబోతుంది అంటారు? ఏం చెప్తారు? టీడీపీ జనసేన పొత్తుతో బీజేపీ కూడా కలిస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. ప్రభుత్వం ఫామ్ చేస్తారు డెఫినెట్గా.